आज महीना हम लोगों को आशीर्वाद दे रहे, आप लोगों को नमस्कार कर रहा हूं मैं। प्लस बीजेपी बच्चों को काम नहीं है, अपने को काम नहीं है। हर रोजाना खाने का सबको रेटा बढ़ा के 200%, अपने काम नहीं है बढ़ा दीजिए। उस वास्ते ऐसे लोगों को दूर रखना, ऐसे तो अपना भविष्य रहता, अपने बच्चों को भी अच्छा रहता बोल के ये हमारा राहुल जी, सोनिया गांधी जी एक मैनिफेस्टो लगाए। क्या बोल के? पढ़े से बच्चे हैं ये 9 साल से एक नौकरी नहीं दे रहे। मोदी साहब ने दिए, केसीआर साहब ने दिए। उस वास्ते अपन आते ही 1 साल के अंदर बच्चों को 1 लाख में यहाँ खाली है, ओपी को 40-50 1 लाख भी आने के चांसेस है टन का। वो उस वास्ते हम लोग कांग्रेस पार्टी से एक मैनिफेस्टो लगाए। जब अपन कांग्रेस है, जब 400 सिलेंडर था, अभी कितने है? 1200 है। 1200 है ना? 1200 है। अभी वो लोग बोले इलेक्शन टाइम में अब 400 बोले, हम 300 बनाते, 300 जाके 1200 हो गया। उस वास्ते हम लोग आप लोगों को रेटा कम करके घर को थोड़ा ये करेंगे बोल के अभी अपन आने के बाद 4000 रुपए देंगे। हर घर में एक पेंशन रहेगा। सास को 4000 पेंशन आता, बहू को 2500 रुपए आता। कितने? हर घर में 2500 देंगे। ऐसे ये सब रेटा बढ़ गए। मेरे भाइयों को कहा तभी निजामाबाद हैदराबाद बोधन जाना है तो थोड़ा मुश्किल दिख रहे बोल के अपना सोनिया जी मेरे औरतों को बस चार्जेस नहीं, फ्री जाओ कहा तो भी गए। ये सब देखते हुए आपके मुख्यमंत्री केसीआर मेरा पढ़ा बच्चों को 12% रिजर्वेशन करते हो बोले। अभी 9 साल से करतुमी हम इसमें है। उस वास्ते आप लोग भी अब शकील साहब को देखे, केसीआर को देखे 10 साल, अब मेहरबानी करके हम है आप लोगों को, हमारे 15 साल में किसी को कोई उंगली बताए तो अच्छा नहीं बोल के पुलिस है। मेहरबानी करके हाथ का निशान को मजबूर करो, कांग्रेस को लाओ, अपने को अपने बच्चों को अच्छा देखने का मेरा रिस्पॉन्स है बोलते आप लोग शुक्र अदा कर रहे। जय हिंद।
అక్కలకు అమ్మలకు దయచేసి సొసైటీ కాడ రావాలా. గ్రామ ప్రజలకు అరుంధదేవ షష్ఠాభ్యా నమః సీతారామస్వామి దేవతాభ్యో నమః శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః సాకుటుంబానా సభావాంతరస్యానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆరోగ్యైశ్వర్య వృత్తి సిద్ధ్యర్థం శీఘ్రాతి శీఘ్రమేవ యజమానస్య అధికార ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువందే బృహస్పతిః ఓం ఒక 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా రాలే. సుదర్శన్ రెడ్డి గారు మినిస్టర్ ఉన్నప్పుడు 250 ఇళ్ళు ఇక్కడ కట్టుకోవడం, ఓటుకే చేతి గుర్తుకే ఓటేసి సుదర్శన్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ, మీకు ఇంకోటి టీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే రైతు బంధు 5,000 ఇస్తున్నాము, పెన్షన్ 2,000 ఇస్తున్నాము అంటున్నారు. దీనికి ఒక దొడ్డు లెక్క చెప్తాను నేను. 12,000 12 + 5 17,000 మీకు ఇస్తున్నాడు. కానీ మీ ఇంట్లో 1 ఎకరం ఉన్న వ్యవసాయదారులు ప్రతి ఒక్కరు అంతో ఎంతో క్వార్టర్ తాగుతారు. ఒక్క క్వార్టర్ 200, నెలకు 6,000, 6 నెలలకు 36,000. మన దగ్గర 17,000 ఇచ్చి 19,000 ఉల్టా గుంజుకుంటున్నాడు. ఇదంతా మీరంతా గమనించగలరు. కాబట్టి గెలిపించగలరని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. మున్సిపల్ చైర్మన్ శ్రీ శరత్ రెడ్డి గారు ఇప్పుడు సందేశం. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సంఘం గ్రామస్తులు ఇంత పెద్ద మొత్తంలో స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 9 సంవత్సరాలకు బంధు లేదు, రైతు బంధు ఇచ్చిండా? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా? ఎప్పుడన్నా ఇంటికి వెళ్తే ఎన్ని గంటలకు కలుస్తాడు ఆయన తెలుసా మీకు? 12 బజలు వేస్తాడు. తర్వాత రైతులు ఇచ్చిన ధాన్యాన్ని సొసైటీలకు ఇస్తాం కదా మనం ధాన్యం. మీ అందరూ చేతి గుర్తుపై ఓటేసి మన సుదర్శన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించినట్లయితే గతంలో మన గ్రామాల్లో ఇప్పటికీ కనిపిస్తున్న ఇందిరమ్మ ఇల్లు, ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తాయి, కొత్త పెన్షన్లు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయి. ఈ అభివృద్ధిని చేసుకోవాలంటే మన బోధన్ ఎమ్మెల్యేగా సుదర్శన్ రెడ్డి గారికి, మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మన పెద్దలు పూజలు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శుభ సందర్భంలో ఈ రోజు ఈ యొక్క గ్రామానికి మీ అందరి వద్దకు దీవెనలు తీసుకున్నందుకు మీ దగ్గరికి రావడం జరిగింది. అయ్యా, ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ వచ్చి మనకు 9.5 సంవత్సరాలు అయింది. దాదాపు అంతకు ముందు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. ఈ 9.5 సంవత్సరాలలో ఈ ఊరికి ఏమైనా మంచి పనులు అయినాయా అని నేను ఒక్కసారి అడుగుతున్నా. ఒక్కసారి అడుగుతున్నా. ఎమ్మెల్యే ఎన్నిసార్లు వచ్చారని అడుగుతున్నా. ఈ 9.5 సంవత్సరాలలో ఎస్సీ
సప్లాన్ నిధులన్నీ మనకు అన్ని గంగల కలిపిండు. అలాగే బీసీ వాళ్ళను కూడా గంగల కలిపిండు, మైనార్టీ వాళ్ళని గంగల కలిపిండు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ఈ ఊర్లో ఎంతమందికి మనకు ఉద్యోగాలు వచ్చినాయి? ఆ రోజు అన్నాడు కదా, ఇంటికి ఒక్క ఉద్యోగం అన్నాడు. ఇంటికి ఇప్పుడేమో కేటీఆర్ అంటాడు 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అయ్యా నువ్వు 1,60,000 ఎత్తే మీ సంఘం గ్రామం నుంచి నేను ఎమ్మెల్యే గారికి సూటిగా అడుగుతున్నా, నీ కాన్సెన్సీలా 1,60,000 ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అన్న? ఏ క్యాస్ట్ వాళ్ళకి వచ్చినాయి ఒక్కసారి నీ శ్వేతపత్రం విడుదల చేయి. ఈ సంఘం గ్రామంలో ఎవరికి వచ్చినాయో చెప్పు. కాబట్టి అన్ని అబద్ధాలే, మనకు అన్ని చెప్పేటి అబద్ధాలే చెప్తారు. లోన్లు లేవు, ఉద్యోగాలు లేవు, ఇండ్ల జాగాలు లేవు, డబల్ బెడ్రూములు లేవు, మహాలక్ష్మి లేవు, మనకు రేషన్ కార్డులు లేవు. తినవా పుట్టిన పిల్లల పేర్లు ఎక్కిద్దామంటే ఆ పేర్లు పెట్టుకున్నది లేదు. కాబట్టి ఇవన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని దయచేసి ఏదైతే మనకు కాంగ్రెస్ ఆ రోజు మనకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో మనకు ఎన్ని చేసిందో ఒక్కసారి ఆలోచించండి. మనకు సంస్కరణ చట్టాలు తెచ్చింది. ఆ ఇందిరమ్మ మన కాలంలో మనిషికి 1 ఎకరం భూమి దొరికింది. ఇందిరమ్మ కాలంలో మనకు ఇండ్ల స్థలాలు దొరికింది. ఇందిరమ్మ కాలంలో మనకు ఇళ్లకు లోన్లు ఇచ్చింది. అప్పుడే మనకు ఏదైతే ఏదైనా చిన్న చిన్న ట్రాక్టర్లు కానీ బండెట్ల కానీ చిన్న చిన్నదానికి మనకు లోన్లు ఇచ్చింది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, అప్పుడే మనకు మా బడుగు బలహీన వర్గాలందరికీ ఉద్యోగాలు దొరికినాయి. ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని మనకు 3 నెలల కింద ఏదైతే గౌరవనీయులు మరి పెద్దలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు హైదరాబాద్కి వచ్చారో మనకు 6 వచ్చిన తర్వాత నా అక్కలు చెల్లెళ్ళు రేపు మనము మన భారతదేశం తెచ్చుకున్న తర్వాత మన పెద్దలు పెట్టారు. అక్కడ ఇక్కడ ఇటువంటి వాళ్ళు వస్తారు, కేసీఆర్ షకీల్ అటువంటి వాళ్ళు. అలా బాధ తట్టుకోలేరు మీరు ఎక్కువ రోజులు. అందుకొరకే 5 సంవత్సరాల కోసం ఎలక్షన్ పెట్టారు. ఎలక్షన్ రాగానే ఏదో అని ఓట్లు వేసుకొని షకీలు నిన్న నుంచి చూస్తా ఉన్నాం. ఒక్క ఊరు తిరిగేది లేదు, తిరుగుతే ఎక్కడ ప్రజలు ఇబ్బంది పెడతారు అని అక్కడ కూడా ఎక్కడ తిరగకుండా ఆ కవిత ఆమె ఇద్దరు కలిసి అన్ని కులాస్తుల గట సంఘాలు పెట్టి, ఇప్పుడు నా సోదరుడు చెప్పాడు, ఎస్సీ సంఘాలు ఉన్నాయి, బీసీ సంఘాలు ఉన్నాయి, మైనార్టీ సంఘాలు ఉన్నాయి. ఆ బీద వాళ్ళకి ఏదైనా లోన్ ఇస్తే ఏదైనా పని చేసుకొని బతికే వాళ్ళు ఈ పుణ్యాత్ముడు వచ్చినాక అవన్నీ తీసేసి ఇప్పుడట ఎలక్షన్లు 10 రోజులు ఉన్నాయంగా మన కేవలం ఇంత బిర్యానీ పెట్టి తాగేటోళ్ళకి తాగిపించి పంపటానిక? మేమంతా దద్దములను పశువులు అనుకుంటున్నారా, మేము గొర్రెలు అనుకుంటున్నారా? నేను ఒక్కటి చెప్తా ఉన్నాను, మీరందరూ బాగా ఆలోచించండి. నేను చెప్పిన మాటల్ని నేను ఒక పెద్ద మనిషిగా రేపు మన భవిష్యత్తు ఏముంటుంది, ఈ విధంగా మనం ఆలోచించకుండా ఓట్లు వేస్తే ఇటువంటి దరిద్రులు వేస్తాం. కేసీఆర్ ఒక దరిద్రుడు, వీడు ఒక దరిద్రుడు. ఎక్కడైనా ధరలేమో చుక్కలు కట్టించదు. నిత్యావసర వస్తువులు కూడా ఉప్పు, పప్పు, ఆయిల్ అన్ని అప్పుడు ఎంత దక్కలు ఉండే. మన ఇల్లు 5,000 నడుస్తూ ఉంటే ఇప్పుడు 10,000కి వచ్చింది. 10,000 కూడా సరిపోతలేదు. ఇవన్నీ ధరలు పెంచి మన పిల్లలకు ఒక సౌకర్యం లేక, వ్యవసాయం సౌకర్యం లేక, ఆఖరి ఈజీఎస్ పనికి ఆహార బద్ధంగా పోయిన వాళ్ళకు కూడా పైసలు ఇయ్యక, ఇదవరా నీ దద్దమ్మ రాజ్యం? ఇదా ప్రజలు ఎందుకు వేసారు? మమ్మల్ని మంచి కాపాడాలి అని తెలంగాణ ఎందుకు ఇచ్చినాం? మీ పిల్లలందరూ భవిష్యత్తు బాగుపడుతుందని. మాది తప్పు కాదు, సోనియా గాంధీ గారు తప్పు, మనది తప్పు. ఆమెది తప్పు కాదు, రాహుల్ గాంధీ గారు తప్పు కాదు. మీరందరూ చెప్తే మేము అడిగినాం, మీరందరు బాధలు చూసి తెలంగాణ ఇచ్చినాం. కానీ మనం అసహితులు అని ఓట్లు వేసినాం. వేసే వరకు ఇది బతుకమ్మ చూపిస్తున్నాడు.
అదేవిధంగా ఇప్పటికైనా మళ్ళీ 5 సంవత్సరాలు ఇబ్బంది పడకుండా ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలని చెప్తా ఉన్నాను. కేసీఆర్, నా ప్రజలు ఇల్లు లేక బాధపడతా ఉంటే మీ కళ్ళు కనబడతలేవా అంటున్నా. నా ఉద్యోగం లేక మేము ఎందుకు కల్పిస్తున్నాం? ఉద్యోగం లేదు, ఇండ్లు లేవు, పెన్షన్ లేవు, తెల్ల కార్డులు లేవు. తప్పనిసరిగా ఇవన్నిటికీ ఎక్కువ ఆలోచించకుండా, టైం ఎక్కువ లేదు, కేవలం ఈ నెల 30 తారీఖున ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ 10 ఏళ్ళు నేను చెప్పిందో, విఠలరెడ్డి చెప్పిందో, మా వాడు చెప్పిండో అని కాదు. మీరు బాధపడుతున్నది మీరు ఏమేం బాధపడుతున్నామో ఆలోచించుకొని ఆ ఓటు వేసేటప్పుడు ఆ బాధలు తీర్చడానికి మేమేం చెప్తున్నాం, మేము చెప్పుడే కాదు, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏది చెప్పిందో చేశాం. అల్లీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ లేకుంటే మనకు పంటలు ఎక్కడి, నిజాం సాగర్కి ఎక్కడికి వెళ్ళి వస్తాయి. ఎక్కడ చేసినాం, ఎక్కడ చేసే వరకు 2 పంటలు వస్తూ ఉన్నాయి. సగము మొత్తం 100% 50% చేసే వరకు ఇక్కడ నీళ్ళు ఇక్కడ అయిపోతున్నాయి, అక్కడ నీళ్ళు చచ్చిపోతా. అది చేసినాం. ఫ్యాక్టరీ నడిపిస్తే ఈ పుణ్యాత్ముడు ఫ్యాక్టరీ బంద్ చేసి మంచి మంచి దవాఖానాలు కట్టించినాం. పిల్లలు చదువుకోవడానికి డాక్టర్లు కాదు, మెడికల్ కాలేజ్ కట్టినాం, యూనివర్సిటీలు కట్టినాం. అది మీకు ధరలు గింతే ఉండగా ధరలు ఎంత చేసిండు, ఎక్కడ ఏమి లేదు. కాబట్టి మరి మీకు కూడా టైం ఎక్కువైంది, పొద్దున్న నుంచి ఉండాలని చెప్తా ఉన్నారు. ఎక్కువ చెప్పకుండా గోదావరి తొందరగా వస్తుంది, 2 మోటార్లు వేసుకుంటే అల్లీసాగర్ నిండితే మనకు కూడా నీళ్ళు వస్తాయి. బిల్లలకు వస్తే మనకు వచ్చినట్టే, బిల్లలకు వస్తే మీకు వస్తున్నాయి కదా. ఇవన్నీ చేసినాం, ఉద్యోగాలు ఇచ్చినాం, చదివించినాం, ఇల్లు కట్టించినాం, రైతులకు కరెంట్ ఫ్రీ ఇచ్చినాం, మీకు పనికాహారంలో పథకం పెట్టినాం, 8 రోజులకు ఒకసారి పైసలు ఇచ్చినాం. అంతేనా? ఇప్పుడేమో ఈ పుణ్యాత్ములు, ఈ కేసీఆర్ మాటలు చెప్పే ముఖ్యమంత్రి గొర్రెల కాపర్లకు గొర్రెలు పెంచుదాం, బయట ఎక్స్పోర్ట్ చేద్దాం, దుబాయ్ పంపిద్దామని. అయ్యా దుబాయ్ కాదురా మా అయ్యా, ఈయన్నే మీ కమిషన్లకు 500కు గొర్రె దొరికేదాన్ని 1000 రూపాయలు తెచ్చి వాడికి మిగిలేదంతా కథం చేస్తే. అంతేనా? అంతేనా? గొర్రెలు ఈ చేపలు ఈడ గంగపుత్ర సంఘం బాగా ఉన్నారు, చెరువు ఉన్నది, చేపలను పెట్టాడు. చేపలను పెట్టి ఎసుండి చేపలు ఇచ్చిండు మీకు, ముళ్ళ చేపలు. అది దొరకది, అది ఇంకో చేపలు తింటది, మళ్ళా తినేటోళ్ళు లేరు. అది కేసీఆర్కు పంపాల, కేసీఆర్ సెకిల్ షాప్కు పంపు. ఇటువంటి అన్ని చేస్తూ సంఘం వాళ్ళు మనం తప్పు చేసినామని ఏమన్నా ఓట్లు వేస్తున్న వాళ్ళు ఏమన్నా స్కూటీలు కొనిచ్చు, స్కూటీలు కొనగానే అంగలు మీరు ఓట్లు వేస్తారు. అంతేనా? ఆఖరికి గుర్రపు డెక్క కూడా తీస్తలేడు. అవునా? అది గుర్రపు డెక్క వేయకుంటే మన మొగోళ్ళు పోయినప్పుడు చేపలు పట్టక పాములు ఉండి ఎంతో ఇబ్బంది అవుతా ఉన్నది. ఇంతకు ముందు నేను ఉన్నప్పుడు గుర్రపు డెక్క తెప్పించినాం. ఈ మూర్ఖులకు తెలియదు కానీ అక్కడ పాములు ఉన్నప్పుడు అయితేనే ఆ భగవంతుడు నన్ను ఇట్లుంచాడు. 1200 అరే 1000 కాదురే బాబు, మళ్ళీ 1600 చేస్తారా మా అయ్య ఎలక్షన్ కాగానే. నేను ఎక్కువ మాట్లాడ అందరికి ఆకలి అవుతావు. మీ ఆడవాళ్ళ కష్టాలు చూసి ఇల్లు నడకుంటే కష్టమవుతుందని సిలిండర్ పాడు కానీ నెల లోపల అయిపోతున్నదని బాగా ఉడకగానే గ్యాస్ బంద్ చేస్తుంటే ఆ తిన్నా కూడా మాకు కడుపులు వస్తుంది. అంతేనా? ఇది వాస్తవం. అందరికీ ఇద్దాం. అంటే మీరు సగమా ఫుల్ ఇచ్చుతాం అనుకుంటే 12 ఊర్లకి ఎంత ఫుల్ దొరుకుతున్నదో
రేపు మనం వచ్చినాక కూడా గదే దొరుకుతుంది, పెద్దది 500కే దొరుకుతుంది. తక్కువ ఏమన్నా తక్కువ నింపుతారేమో అనుకున్నారు. కేసీఆర్ గారు సెక్యులర్ కాదు. అదే విధంగా పెన్షన్ పెద్ద మనుషులకు ఈ పుణ్యాత్ములు పెరిగిన ధరలకు ఏమస్తలేదు, బాధపడతా ఉంటే గోళీలు మనం ఆరోగ్యం కొరకు మందు గోళీలు వేసుకుంటాం. అవి కూడా బాగా పెరిగినాయట కదా, అవి కూడా పెరిగినాయి. ఇవన్నీ చూసి మీ పెద్ద మనుషులకు నెలకు 4,000 ఇద్దాం, 2,000 బదులు 4,000 ఇద్దాం. అంతేనా? అత్తకు 4,000, మామకు 4,000, కోడలకు ఇక్కడ ఉన్నారు కదా మీరందరూ 500, 2,500 మీకు. మిగతా మీ అత్తకు 4,000, కోడలకు 2,000, ఒక్క ఇంట్లో 6,000 వచ్చినాయి. మంచిగా ఉన్నదా? బాగానే ఉంది సార్. మీ బస్సు 50, 60 రూపాయలు బస్ చార్జెస్. నిజామాబాద్ పోయి రావాలంటే పెట్రోల్ అన్ని పెంచిండ్రు, ఈ ధరలు అన్ని పెరిగినాయి. దాన్ని కూడా బస్సు మీ ఆడవాళ్ళకు మగవాళ్ళకు కాదు, ఎటు పోయిన ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ, పైసలు ఇచ్చేది. ఈ పుణ్యాత్ములు వచ్చినాక కూడా 10 ఏళ్లలో ఇల్లు లేవు, ఒక్క ఇల్లు లేదు, నౌకలు లేవు. ఒక రైతుకు ఒక కొత్త ఇతనాలు ఇచ్చింది లేదు. అయితే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇద్దాం ఎస్సీలకు, ఎస్టీలకు, నా లంబాడి సోదరులకు. ఎన్ని రోజులు? 4. మీరే చెప్పాలి. 4 నెలల దాకా ఇస్తారట కదా. కాబట్టి మనము రాగానే వారానికి ఒకసారి పైసలు ఇద్దాం. ఈ పని కంటే కష్టానికంటే ఏడాదికి 12,000 ఫ్రీ ఇద్దాం. ఎంత? 12,000 ఫ్రీ ఇస్తాం. మీకు వ్యవసాయాలు ఉన్నాయి కాబట్టి ఏడాదికి 12,000 ఎక్కిద్దాం. కష్టానికంటే ఎక్కువ. ఆడపిల్లలకు లగ్గాలు చేయాలంటే మనం ఉన్నప్పుడే చాలు చేసాం 25,000, అప్పుడు ఇన్ని పైసలు ఉంటాయి. ఇప్పుడు ఆడు ఇన్ని పెంచండు, 1,00,000 రూపాయలు చేసి మనం 1,00,000 కంటే ఎక్కడే ఇస్తాం. షాదీ ముబారక్ వసీ దేంగే, కళ్యాణ లక్ష్మి కూడా అదే విధంగా. ఈ కరెంట్ బిల్ మంచిగా వస్తున్నదా? బిల్లు మధ్యలో పట్టే ధరలు పెంచేసి మనకు పని ఏమో చూపించకపోయి. ఇక ఎంత దరిద్రుడు చూడు. కరెంట్ బిల్ వస్తా ఉంది కాబట్టి మీరు ఇక పొద్దున్న దాకా కరెంట్ ఫ్రీ అని ఇంకా మా పంచాయతీ వాళ్ళు దినములు కూడా వస్తుంది. నేను తిడుతుంటివి, నీ దండం పెడితే లైట్లు బంద్ చేయరా, కరెంట్ ఖరాబ్ అవుతుంది. మీరు ఇళ్ళలో కూడా పొద్దున్న దాకా కరెంట్ బంద్ చేయండి, పంకలు 1 కాదు 2 పెట్టుకోవచ్చు. అది తప్పులేదు. మన సుఖానికి ఏదైనా వేసుకోవచ్చు, మీరు మొత్తం ఖరాబ్ అయ్యేది చేయాలి. మా వ్యవసాయం రైతులు నీళ్లు కడతారు, కొన్ని ఆయుధం కొట్టిందని వదిలేస్తారు. అక్కడ మోటార్లు ఏమో గిర్ర తిరుగుతుంది. ఏకమైనా దోమైనా అయితే మీకు కరెంటు ఇక 200 లేదు, 500 లేదు, 1000 లేదు. ఎంత వచ్చినా కరెంటు బాఫ్, బిల్లు కట్టేది లేదు. అదే విధంగా ఎక్కడ 1 రూపాయి శాంక్షన్ ఇస్తున్నారు. మనం ఉన్నప్పుడు 2 లక్షల వరకు మీరు హాస్పిటల్కి పోతే ఫ్రీ ఉంటుండే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 5 లక్షల వరకు మీరు ఏ దవాఖానలో పోయినా ఫ్రీ చేస్తారు. పిల్లలకు ఉద్యోగం ఇద్దాం, దవాఖానలో పోతే చేద్దాం, కరెంట్ మాఫ్ చేద్దాం. చదువుకునే పిల్లలకు కూడా ఎక్కడన్నా బీద వాళ్ళు ఉంటే ఆ భగవంతుడు చదువుకోవడానికి తెలివిస్తాడు, కానీ పైసలు ఉన్నాయి. పైసలు లేని వాళ్లకు అక్కడ 4-5 లక్షలు ఇప్పించి ఆర్డీస్ కూడా మన ప్రభుత్వమే కడుతుందని చెప్తా ఉన్నాం. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? కారుకేస్తారా? చేతుకు 1 ఓటు పోకుండా సంఘం కూడా అన్ని పనులు చేసినాం. రేపు మీ అందరు ఉన్నారు కాబట్టి మీ బాధ్యత విఠల్ రెడ్డి, హనుమంత్ రెడ్డి
అప్పుడు ఈ పని ఉండదు ఆ పని ఉండదు. మనకు ఆ పని చేసిన వాళ్ళకి ఓట్లు వేపియ్యా. 100% ఓట్లు రావాలా, 100% పని చేస్తా అని చెప్తా. బరాబర్ కామ్ కరింగే. జై కాంగ్రెస్. ఇది వచ్చింది ఏది లోను మాఫ్ అని లోనే మాఫ్ అయిపోయింది. సొసైటీ బిల్డింగ్ కదా, సొసైటీ బిల్డింగ్ లో మన ఆటోల అడ్డకి దొరుకుతుండే. ఈ పుణ్యాత్ములు లోన్ కట్టకపోగానే రూపాయి అడ్డకి దొరుకుతా ఉన్నాయి. మన కళ్ళకు కూడా లాస్ అవుతా ఉన్నాం. అందుకని ఇవన్నీ చూసి మనం లోను 2 లక్షల వరకు ఒకటేసారి మాఫీ చేద్దాం. లోన్ మాఫీ, రుణమాఫీ.